ఎట్లా చూస్తారు మీరు రోజు ఈ విచారణను ఎట్లా చూస్తారు? హరీష్ రావును మాజీ మంత్రిని విచారణ పిలిచారు కదా కాళేశ్వరం మీద. ఇదంతా కాళేశ్వరం కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం చూపెడుతున్నారు, నోటీస్ ఇస్తున్నారు. ఈ నోటీస్ కాదు, 10 సంవత్సరం మేము పరిపాలన చేసినాము. 10 సంవత్సరంలో ఏం ప్రాబ్లం కాలేదు. ఇప్పుడు ఎందుకు అవుతుంది? కావాలమే ఏమన్నా తప్పు జరిగింది అంటే 10 సంవత్సరంలో మాకు ఏం లేదు, మేము మంచి చేసినాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మొత్తం ఇండస్ట్రీస్కు వాటర్ పోయింది, వ్యవసాయంకు వాటర్ పోయింది, ఇల్లుకు డోర్ ఇంటికి ఇల్లుకు నీళ్ళు వచ్చింది. చాలా మంచి ప్రాజెక్ట్ చేసినాం. ఏమన్నా ప్రాబ్లం అయితే మాకు 10 ఇయర్లో రావాలి, అప్పుడు రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వీళ్ళు కట్టిన ప్రాజెక్టు వాళ్ళ ముందటనే ఏ గవర్నమెంట్ అయితే ఇక్కడ ప్రాజెక్టును డిజైన్ చేసిందో కట్టిందో ఆ ప్రాజెక్టు వాళ్ళ ప్రభుత్వంలో కూలిపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటారు. అట్లా ఏం కాలేదు. ఒకవేళ ఏమన్నా కింద అయితే మీ గవర్నమెంట్ ఉంది, మీరు గవర్నమెంట్ మాది గవర్నమెంట్ నేను ఏదో అది తీసుకుంటాను అని చెప్పేది అంటూ నువ్వు మంచి చేపించు కదా. ఏమన్నా ఉంటే నువ్వు పబ్లిక్ ఓటు వేస్తే వచ్చినావు కదా, నువ్వు మంచి చేయవచ్చు కదా. నీ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది. నువ్వు కేసీఆర్ సార్కు కొట్లాడుతున్నావు అని పబ్లిక్ వచ్చింది నీకు ఓటు, నీ పబ్లిక్ ఓటు ఇచ్చింది, నీకు సీఎం చేసింది కదా. నువ్వు ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ మంచిగా లేదు, హరీష్ రావు తప్పు చేసినాడు, కేటీఆర్ అది తప్పు ఎందుకు చూపెడుతున్నావు? నువ్వు ఫస్ట్ మంచి చేసి వాటర్తో ఇవ్వు. వాటర్ ఇస్తలేవు నువ్వు. జస్ట్ హరీష్ రావు మీద నోటీస్ భయం, నోటీస్ ఇవ్వనేసి భయం పడడానికి లేదు. మేము మా 10 ఇయర్స్లో మంచి గవర్నమెంట్ చేసినాం, మంచి చేసినాం. నువ్వు నోటీస్ ఇస్తే తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చినాం. తెలంగాణ కోసం చాలా మంచి వర్క్ చేసినాం కేసీఆర్ సార్. ఇప్పుడు నువ్వు నీ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది అని నోటీస్ పంపిస్తే కేటీఆర్కు నోటీస్, హరీష్ రావు సాబ్కు నోటీస్ ఉంటే మేము పడిపోయింది కాదు. మేము మంచి పని చేసినాం, నెక్స్ట్ మేము మంచి పని చేస్తాం. మేము గవర్నమెంట్ వస్తుంది. కేసీఆర్ పుట్టగతులు లేకుండానే రాష్ట్రంలో చేస్తా మొక్క అనేది మూలవని అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుంటాడు. ఈ వాక్యాలను ఎట్లా చూస్తారు మరి? అది ఆయన నోటుకు వచ్చింది మాట్లాడతాడు. ఆయన ఒకటి దొంగ పర్సన్. చంద్రబాబు నాయుడు బ్యాగ్లో డబ్బులు తీసుకొని దొరికినాడు. ఆయనకు నోటు సరిగ్గా లేదు. చిన్న పెద్ద ఆయన అనుకోడు, ఏదో ఒకటి నోటుకు వాగుతూ ఉంటాడు ఆయన. ముఖ్యమంత్రి నోటుకు అయితే రాదు, ఆయన దొంగ. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఆయన మేము కన్ను చూసినాం, ఆయన బ్యాగ్లో తీసుకుపోయి కూర్చోబట్టి మా మినిస్టర్కు కొన్నికి వచ్చినాడు. ఆయన దొంగే. ఆ దొంగ మాట ఏదో మాట మాట్లాడతాడు. మాకు భయం అసలు లేదు. హరీష్ రావు సార్ వచ్చినారు, పోయి మాట్లాడతారు, మళ్ళీ వచ్చేస్తారు. జస్ట్ ఇది పబ్లిక్ అయినా డిస్టర్బ్ చేయాలి. 6 గ్యారంటీ చెప్పినాడు, 6 గ్యారంటీ ఒక గ్యారంటీ చేయలేదు ఆయన. ఇప్పుడు డిస్టర్బ్ చేయడానికి ఏం చెప్తాడు? ఈ మీద నోటీస్, ఆయన నోటీస్, ఈ నోటీస్. మాకు ఏమవుతుంది ఈ నోటీస్ అంటే మేము అజిటేషన్ చేసి కొట్లాడి ఆంధ్ర తెలంగాణ సపరేట్ చేసుకున్నాం. అప్పటి నుంచి ఇంత 50-60 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ నుంచి మాకు ఆంధ్ర మొత్తం లోపల తీసుకుపోయినాం. ఇప్పుడు కొట్లాడి మేము తీసుకొచ్చినాం. మాకు ఏం భయం లేదు, పోతాం వస్తాం. నోటీస్ ఉంటే పోయి మాట్లాడి వస్తాం. నీకు భయం, నీకు తీసుకుపోయి లోపల 2 సార్లు వేసినండి మీకు. రైట్, చెప్పండి అన్న. ఏంది మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 18 ఓకేనా? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 18 నెలలు అవుతుందన్న. మరి 18 నెలల నుండి ఇక్కడ ప్రజలకు ఇస్తున్న 6 గ్యారంటీల ముచ్చట ఏంటి? మళ్ళీ ఈ విచారణలు అని చెప్పేసి ఓన్లీ బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేయవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వస్తుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరికీ అర్థమైంది, ఇది ఒక అసమర్థ ప్రభుత్వము. కాంగ్రెస్కి అన్యాయంగా ఓట్లు వేసినాము. వీళ్ళు చేతగాని ప్రభుత్వం, ఇది అబద్ధాల ప్రభుత్వం, ఇది ఎగవేతల ప్రభుత్వం అని ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. దాని నుంచి దృష్టి మరల్చడానికి కేసీఆర్ గారి మీద బురద తలితే, హరీష్ రావు గారి మీద బురద తలితే సూర్యుని మీద ఉమ్మేసినాడు తప్ప మరి ఇంకోటి కాదనే విషయం ప్రజలందరూ కూడా తెలుసు. కాంగ్రెస్ మీద ఉన్నటువంటి తెరలన్నీ తొలగిపోయి ప్రజలందరూ కూడా రోజులు లెక్క పెడతా ఉన్నారు. ఇంకెన్ని రోజులు ఉంటుంది వీళ్ళ ప్రభుత్వము, ఇంకా మనం ఓట్లేసే రోజులు ఎన్ని రోజులు వస్తాయి అనేది ప్రజలు ఇవాళ రోజులు లెక్క పెడతా ఉన్నారు. వీళ్ళకు చమరగీతం పాడడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకడి వేళ్లతో ప్రజలు పీకడం కోసం మరి ఎదురు చూస్తూ ఉన్నారు తప్పితే వీళ్ళ మీద ఎలాంటి ప్రజాదరణ లేదు. అంటే ఇక్కడ కేసీఆర్ సర్కార్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు పాలించింది, రాష్ట్రాన్ని దోసుకున్నది, 50 ఏళ్ళు వెంటకు పంపించింది. ఒక్కొక్కటి సరదా పెట్టుకుంటూ వస్తున్నాము, కొంచెం టైం పడుతున్నది. ప్రజలకు ఇస్తున్న ఏ ఒక్క హామీని కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఎగగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీది కాదు. ఇచ్చిన మాట కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక్కొక్కటి అన్ని నెరవేర్చుకుంటూ వస్తాము. కానీ ఎవరైతే కమిషన్లు తిన్నారో వాళ్ళందరినీ కక్కించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుంటాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గురించి ఎవరికి తెలియదు,
నోరు తెరిస్తే అసభ్య పదజాలం. ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? నన్ను దొంగను చూసినాడు చూస్తున్నారు, నన్ను చెప్పుల దొంగను చూస్తున్నారు, నన్ను ఎవడు నమ్ముతలేడు, నాకు ఎవడు అప్పులు ఇస్తలేరు, నేను దివాలా తెలంగాణ అయిపోయింది, దివాలా ప్రభుత్వం అయిపోయింది నాది, నేను దివాలా ముఖ్యమంత్రిని అయిపోయినా అని ఏ బీజేపీ వాళ్ళు మా బీఆర్ఎస్ వాళ్ళు ఎవడు చెప్తలేడు. స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్తున్నాడు, నేను దివాలా ముఖ్యమంత్రిని, నేను దివాలా ప్రభుత్వము, నన్ను ఎవడు నమ్ముతలేడు, నన్ను దొంగను చూస్తున్నాడు ఆయనే చెప్తున్నాక ఆయన మాటలకు ఏమైనా విశ్వసనీయత ఉంటుందా? ఈ తెలంగాణ మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ మంత్రులు ముఖ్యమంత్రి అందరు కలిస్తే కూడా ఒక హరీష్ రావుతో సమానం కానే కాదు. మీ సెక్రటేరియట్ అంతా కూడా ఇంకా కేసీఆర్ దాకా పోవాల్సిన పని లేదు. మీరందరు కలిస్తే ఒక హరీష్ రావుతో సమానం ఎప్పుడు కాదు. హరీష్ రావు లాంటి గొప్ప నాయకుడు, గొప్ప ప్రజల మీదనే ఎప్పటికి ప్రేమ, ఎప్పటికి ఏదో చేయాలనే తపన కలిగినటువంటి నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఒక 5-10 మంది ఉంటే అందులో ఒక హరీష్ రావు గారు. స్టేట్లో కాదు, దేశంలోనే సమర్థవంతమైన రాజకీయ నాయకుల్లో టాప్ 10లో హరీష్ రావు గారు కూడా తప్పకుండా ఉంటాడు. అంత గొప్ప కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు, మాటిస్తే తప్పని నాయకుడు, పనితనం ఉన్న నాయకుడు, అధికారులను ప్రజలను నాయకులను సమన్వయం చేసుకొని ఎన్నో గొప్ప విజయాలను సాధించినటువంటి గొప్ప మహానేత హరీష్ రావు గారు. ఆయనకు భయపడి అసెంబ్లీలోనూ జవాబు చెప్పలేని సౌటలు హరీష్ రావు గారిని ఏం చేస్తారు, కేసీఆర్ గారిని ఏం చేస్తారు? కరెంటు ఇవ్వలేని సౌట దద్దమ్మలు, మహిళా పొద్దున ఉదయం ఎవడన్నా గ్రామాలలో చనిపోతే కనీసం 10 నిమిషాలు కరెంట్ ఇవ్వలేని దద్దమ్మ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని క్వశ్చన్ చేసి నోటీసులు ఇచ్చి పిలిపించేటంత పెద్ద గొప్పతనం ఏం చేసిరు వీళ్ళు? ప్రజలకు అందరికి తెలుసు ఇది అసమర్థ ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం, ఎగవేతల ప్రభుత్వం అని తెలుసు. కావాలని వారికి ఉన్నటువంటి గొప్ప పేరును, కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి ఉన్నటువంటి గొప్ప పేరును తక్కువ చేసి చూపించడం కోసం, ప్రజల్లో దుష్ప్రచారం చేయడం కోసం వీళ్ళు తప్ప వేరే ప్రయత్నం కానే కాదు. పరిపాలన మర్చిపోయి మరి మా నాయకులు ఎంబడబడ్డారు. పరిపాలన మీరు మంచి పరిపాలన చేస్తే రేపు పొద్దుగల మరి ఇన్ని రోజులకు ఎలక్షన్లు ఎందుకు పెడతలేవు నువ్వు? లోకల్ బాడీ ఎలక్షన్ ఎందుకు పెడతలేవు నువ్వు? ఎక్కడ వస్తున్నాయి? మరి ఏడున్నావు? జనవరి అయిపోయి మన 1.5 year అవుతుంది. సర్పంచ్ అయిపోయి, ఎంపీటీసీలు అయిపోయి, మున్సిపాలిటీ అయిపోయి, రాష్ట్రంలో మరి ఎక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లే లేవు ఇప్పుడు. మరి ఎందుకు పెడతలేవు నువ్వు? వెంటనే రైతు బంధు ఎగ్గొట్టినావు, రైతు బీమా ఎగ్గొట్టినావు, రైతు రుణమాఫీ ఎగ్గొట్టినావు, తులం బంగారం ఎగ్గొట్టినావు, అన్నీ ఎగ్గొట్టి మమ్మల్ని దొంగలని చెప్తావా? అన్ని ఇచ్చిన వాళ్ళు దొంగలైరు, ఎగబెట్టిన వాళ్ళు నువ్వు మోతేవారి అయినవా? ప్రజలు నమ్ముతారా? ప్రజలు ఎడ్డోలా? మరి ఎందుకన్నా ఇక్కడ ముఖ్యమంత్రి ప్రతిసారి కల్వకుంట్ల ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడతాడు? కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు అంటాడు. ఎందుకు అంతా? ఇప్పుడు ఆయనకు కావాల్సింది ముఖ్యమంత్రి కుర్చీ వచ్చినాక వీళ్ళని టార్గెట్ చేసి మాట్లాడవలసిన అవసరం ఏముంది ముఖ్యమంత్రి గారు? ఆయన ఇంకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, అన్ని ప్రజలందరికీ నేను ఏదో చేయాలనే ధ్యాసలో లేడు. నేను కేవలం ఇంకా అప్పుడు ఓటుకు నోటు దొంగలాగా, సుట్ కేసులు మోసిన దొంగలాగా అదే గుణం ఉన్నది తప్ప ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి గారు వ్యవహరించడం లేదనేది కాంగ్రెస్ పార్టీలోనే వారికి ఇంకా మిగతా పక్కన మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి బాసిజం లేదు. ముఖ్యమంత్రి గారు వస్తే ఇంకో మంత్రులు ఇవ్వడం లేదు కుర్చీ మీదకి వెళ్ళి. ఈయనే ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీని కంట్రోల్ ఉంది అసలు? మరి ఏడాది 2 ఏళ్ళు అవుతుంది, 20 6 పదవులు ఇవ్వకపోయి నువ్వు 3 ఇచ్చినావు, ఇంకా 3 ఎందుకు ఆపినావు? మరి నీ దగ్గర కంట్రోలిజం ఉంటే, నీ దగ్గర కమిట్మెంట్ ఉంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి నువ్వు బాస్ అయితే, ఈ కాంగ్రెస్ పార్టీకి నిజంగా నీకు 1 man షో ఉంటే మరి ఎందుకు ఇంకా 3 మంత్రులు ఇస్తలేవు? అంటే నిన్న ఇచ్చిన 3 మంత్రి పదవులు సమన్యాయం జరిగినట్లన్నా ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల, అంటే ఇచ్చిన 3 మంత్రి పదవులలో సమన్యాయం జరిగినట్లన్నా ఆ కమ్యూనిటీ వాళ్ళకు? ఎప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో సమన్వయం జరగదు. కేవలం ఒత్తిడికి లోనై మాటిచ్చి, ఎప్పుడో మాట ఇచ్చినందుకు నువ్వు సెంట్రల్ నుంచి సెటిల్మెంట్ అయింది తప్ప ముఖ్యమంత్రి గారికి మరి అట్లా అంటే ఎంతో సీనియర్ నాయకులు ఉన్నారు అక్కడ. ఇప్పుడు కమిట్మెంట్ ఉంటే మరి నువ్వు ఈ V6 ఆయనకి ఎందుకు ఇవ్వాలి? అన్ని పార్టీలు తిరిగి వచ్చింది కదా, అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వివేక్ ఎందుకు ఇవ్వాలి? అంతగానే సీనియర్ నాయకులు ఉన్నారు కదా, మరి వాళ్ళ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, పార్టీని ఇటు పెట్టిన వాళ్ళు. అది కమిట్మెంట్ అంటారు. కమిట్మెంట్ నిజంగా సమన్యాయం అయితే గది న్యాయం అంటారు. నువ్వు పైసలు ఉన్న వివేక్ ఎందుకు ఇచ్చినావు? టీవీలో మీ కాంగ్రెస్ గురించి చెప్పేదానికి ఇచ్చినావు తప్ప ఏడ సమన్యాయం చేసినావు? లేనే లేదు, సమన్యాయం లేదు, అసలు న్యాయమే లేదు కాంగ్రెస్లో, ఏమీ లేదు, అంత ఉత్తదే తుస్సు.